అట్లా ఇప్పుడు గనుల శాఖకి సంబంధించి మాజీ ఎండి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఏంటి ఆయన ఏమైనా పెళ్లి కొడుక? కొత్త టీవీ ఫ్రిడ్జ్ లోపల ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి అని అంటే వ్యవస్థలుగా పనిచేయనిస్తారు. ఇప్పుడు గన్ల వెంకటరెడ్డిని అరెస్ట్ చేశాం కాబట్టి తీసుకెళ్లి కొట్టేయండి, అదేదో సినిమాలో చెప్తారు చూడండి. ఇక్కడ కొట్టమనో ఏదో అనట్లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఒక నిమిషం చంద్రిక, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో ఏమవుతుందంటే అప్పటి వాసనలు ఉన్నటువంటి వ్యక్తులు, అప్పటి నాకు తెలిసి విపరీతమైనటువంటి స్వామి భక్తి ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు కదా. నాకు జగన్మోహన్ రెడ్డే అసలు ప్రాణం పోసాడు అని అప్పటి ఏజీ గారు కొంతమంది మాట్లాడారు. పొన్నవోలో ఏదో రఘురామకృష్ణరాజు గారు అయితే చాలా ప్రేమగా సుధా అని పిలుస్తారు ఆయన్ని. సో అలాంటి వ్యక్తులు చాలా మంది మాట్లాడారు కదా. సో ఇలా దేర్ కుడ్ బి, నేను కాదనట్లేదండి, దేర్ ఈజ్. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటంటే వాళ్ళని ఉరి తీసేయండి, 3rd డిగ్రీ పెట్టి కొట్టండి అనట్లా క్లియర్ కట్ గా కోర్టు రిమాండ్ విధిస్తోంది. వాళ్ళకి తీసుకోమని చెప్తున్నారు. రుజువులు కనిపిస్తున్నాయి. 160 కోట్ల రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు కదండి. ఖజానా డబ్బులు, ప్రజల డబ్బులు. వాళ్ళు వెళ్తున్నారు లోపలికి, వెళ్ళి చక్కగా స్వీట్ మ్యాజిక్ నుంచి బిర్యానీలు, భోజనాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు. ఇప్పుడు నేనేమంటాను అని అంటే, మీరు కేవలం ఇది ఇప్పుడు జరిగింది అనేది బయటకు వచ్చిందా లేదా? దాక్కోలేదు కదా, అది అక్కడ బయటకు వచ్చింది కదా. వచ్చిన తర్వాత చేసినాడు వదిలేస్తామా? 3 IPSలనే సస్పెండ్ చేసింది మా ప్రభుత్వం. జత్వానీ గారి కేసులో 3 IPSలను సస్పెండ్ చేసాం. మొన్న బోరగడ్డ అనిల్ కేసులో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. దాంతో పాటుగా నేను ఇంకోటి ఏం చెప్తాను అని అంటే, ఇవన్నీ జరుగుతూ కూడా అండి, ఆల్ సెడ్ అండ్ డన్ చంద్రిక్ గారు, మీరు అవునన్నా కాదన్నా, కోపం వచ్చినా తిట్టినా, మమ్మల్ని ఏం చేసినా సరే ఒక సుపరిపాలన అందించాలనేటువంటి దిశగా వ్యవస్థల్ని గాడిలో పెడుతున్నాం. ఇప్పుడు ఈ వ్యవస్థల్ని గాడిలో పెట్టడం అని అంటే ఏంటంటే, ఇవాళ 3 IPSలను సస్పెండ్ చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. రేపు పొద్దున ఎవడైనా సరే, ఇవాళ జోస్ని చెప్పిందనే అనుకుందాం చంద్రిక్ గారు, ఇవాళ జోస్ని చెప్పింది ఆడి మీద, ఆ రాంగోపాల్ వర్మ మీదో లేకపోతే ఆ వర రవీందర్ రెడ్డి మీద 3rd డిగ్రీ ఉపయోగించేయండి అని చెప్పామే అనుకోండి, లేదా మినిస్టర్ చెప్తే చేసేయండి, లేదా ముఖ్యమంత్రి చెప్తే చేసేస్తే అయిపోతుంది, వి విల్ గో స్కాట్ ఫ్రీ అనేటువంటి ఒక పరిస్థితి ఉండకూడదు. ఫర్దర్ కమింగ్ గా జనరేషన్స్ కి మనం ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ వ్యవస్థను ఇవ్వాలి అనేటువంటిది మా ఆలోచన. దాని ప్రకారంగానే పనిచేస్తున్నాం. మేము ఇది పనిచేస్తుంటే పాపం పులివెందుల ఎమ్మెల్యే గారు పాపం మీడియా ముందరకు వచ్చి, మీడియా అంటే రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి, నాకు శాల్వాలు కప్పండి రా నాయన, నేను మంచి చేసేసాను రా నాయన, నాకు ప్లీజ్ శాల్వాలు కప్పరా అని అడుక్కుంటున్నాడు. ఆ నిజంగా ఆ దిక్కుమాల బతికేంటో నాకు అర్థం కాదండి. అన్నీ అడుక్కోవడమే, ప్రతిపక్ష హోదా దగ్గర నుంచి అడుక్కోవడమే, శాలువాల దగ్గర నుంచి అడుక్కోవడమే. నేను మొన్ననే అందుకనే ఒక మాట చెప్పాను చంద్రిక్ గారు, మళ్ళీ మీ ఛానల్ ద్వారా కూడా ఆ మాట చెప్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి అసెంబ్లీకి రండి, కావాలంటే మా అయ్యన పాత్రుని గారిని బతులాడతాం, రఘురామకృష్ణరాజు గారిని బతులాడి మీకు శాలువాన్న ఇప్పిస్తాం, రండి అసెంబ్లీకి రండి, వచ్చి మాట్లాడి ఆడవండి. ఎందుకు ఈ బయట కూర్చొని తిక్క మాటలు, తిక్క ధోరణులు. ఇక్కడ నిన్న ఇంకో విషయం చెప్తాను చూడండి. నిన్న కాకినాడ దగ్గర జరిగినటువంటి మీ టీడీపీ ఎమ్మెల్యే మీద కూడా ఆయన సీరియస్, నథింగ్ రాంగ్. ఎవరు తప్పు చేసినా, ఇప్పుడు మొన్న ఏదో ఆర్టీపీసీలో ఇష్యూ జరుగుతోంది, ఖచ్చితంగా 2 ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడాలని చెప్పారా లేదా సార్? సో ఎవరు తప్పు చేసినా స్పేర్ చేసేటువంటి ప్రసక్తి ఉండదు. అది జనసేన, బీజేపీయా, టీడీపీ అని కాదు. ఇవాళ మనం పార్టీల పరంగా ఇక్కడ నేను కూర్చొని మాట్లాడొచ్చండి, కానీ ప్రభుత్వం పార్టీలకు అతీతం కదా. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం. ఇవాళ వివేక్ గారు నేను కూర్చొని ఎవరిని సమర్థించేటువంటి పరిస్థితి ఉండకూడదు కూడా మా ప్రభుత్వంలో. ఎందుకంటే ప్రజల కోసం మా ప్రభుత్వం వచ్చింది. ప్రజలు మా మీద అత్యంత నమ్మకంతో 164 మాకు ఇచ్చి, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఇచ్చి, మీరు ఇవాళ రోజున మమ్మల్ని కాపాడండి అని ప్రజలు మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు, మేము మా అనునయులకో ఇంకోళ్ళకో వ్యవస్థల్ని మేము దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. వి విల్ నెవర్ డూ దట్. మేము ఇవాళ ఎందుకు వచ్చాము? అభివృద్ధి చేస్తామని చెప్పొచ్చాం, సంక్షేమం చేస్తామని చెప్పొచ్చాం, ఒక ప్రాపర్ గవర్నెన్స్ చూపిస్తామని చెప్పొచ్చాం. అది మేము చేసి చూపిస్తున్నాం. దీంట్లో ఖచ్చితంగా ఇవాళ వెంకటరెడ్డి ఒక రోజు ఓ బిర్యానీ తెప్పించుకు తిన్నాడేమో, ఎవడో కూర్చున్నాడు ఇప్పించాడేమో, ఆడికిచ్చావే ఈడికిచ్చావే, రేపు పొద్దున్న ఎందుకు ఊరుకుంటారండి? బిర్యానీలు తెప్పించి పరుపులు వేయించి పడుకోబెడితే ఊరుకున్నారా, లేకపోతే బిర్యానీలు తెప్పించి కూర్చోబెడితే ఊరుకుంటారా? చర్యలు ఉంటాయి చంద్రిక్ గారు. కానీ శాఖాపరంగా ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఇప్పటికీ మీ ఛానల్ ద్వారా కూడా వాళ్ళకు విషయం చెప్తున్నాను, ప్రాబబ్లీ మీ మీద ఇమ్మీడియట్ గా చర్యలు ఏమి ఉండకపోయి ఉండొచ్చు.